వెల్కమ్ టు టీవీ 20 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తలరాత్రులు మార్చే నేత చంద్రబాబు, తలకాయలు తీసే వ్యక్తి జగన్ అన్న మంత్రి నిమ్మల. రాజధాని ప్రధాన పనులను 3 ఏళ్లలో పూర్తి చేస్తాం, మంత్రి నారాయణ. సిట్ దర్యాప్తునకు ఎల్లో మీడియా డైరెక్షన్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఫైర్. అమరావతిలో పనులు జరగట్లేదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలోని ప్రధాన పనులన్నింటినీ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. అమరావతి ప్రాంతంలో ఎల్ఎన్టీ, షాపూర్, పల్లోంజీ సంస్థలు చేపట్టిన భవనాల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఇంజనీర్లతో మాట్లాడి పనుల్లో పురోగతిని తెలుసుకున్నారు. ఆ 2 సంస్థలు చేపట్టిన పనుల్లో చాలా వరకు పూర్తయ్యాయని, కొద్దిమేర పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో 4,000 మంది ఉద్యోగుల కోసం 100 పడకల ఆసుపత్రి, పాఠశాలల ఏర్పాటుకు విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అంగీకారం తెలిపాయని మంత్రి వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ అన్ని విధాలు ఆలోచిస్తుంది. ఏదో బిల్డింగ్లు కట్టేసి వదిలేయటం కాదు, బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు, క్లబ్ హౌస్ కావచ్చు, వాళ్ళు వస్తువులు కొనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషన్, సివరేజ్ ప్లాంట్, మళ్ళీ రోడ్లలో నిండుదిరేగిన సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి వదలటానికి రోడ్స్, పార్కులు, వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం విట్టోళ్ళతో మాట్లాడాం. జూన్కే ఇద్దరు స్కూల్స్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు 50-50 బెడ్. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులకి ఏదైతే ఆ రోజు 34,000 ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు యాక్చువల్గా 1 by 1 చేసుకుంటా వస్తాం. బహుశా ఈ నెల ఆగస్టు 15 వరకు వర్షాలు అయి ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇన్సైడ్ వర్క్ చేస్తూ వర్షం లేనప్పుడు అవుట్ సైడ్ చేస్తారు. బయట అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ A to Z 3 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తాం. సింగపూర్ గవర్నమెంట్ అనేది యాక్చువల్ గా అందరికి తెలిసిందే. వాళ్ళు చాలా హానెస్ట్ గా ఉంటారు, చాలా సిన్సియర్ గా ఉంటారు. వాళ్ళు పాకలాడరు. మనం ఎందుకు పిలిచామంటే వరల్డ్ మొత్తం వాళ్ళకి ఎస్టాబ్లిష్ ఉంది. వాళ్ళు ఈడకు వస్తే పెద్ద పెద్ద బ్యాంకుల్ని, పెద్ద పెద్ద కంపెనీలని ఈడకి తీసుకొస్తే అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిందని. ప్రజల తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తీసే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. నాయకుడు అంటే రక్షించేలా ఉండాలి కానీ జగన్లా చంపే విధంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. తలకాయలైనా మామిడికాయలైనా తొక్కించుకుపోతానంటున్నాడని, మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీని నడపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారని, మళ్లీ జగన్ రాడు అని భరోసా ఇవ్వమంటున్నారని తెలిపారు. గ్రామానికి వెళ్ళినా ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ మరి ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో కేంద్రం ఎప్పుడు నిధులు వాళ్ళ వాటా మంజూరు చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రంతో కలిపి మరి ఇమీడియట్లీ అది కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలు మరి ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా. ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఏదైతే మరి ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. మరి ఆ 3 ముక్కల్లో ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుక ముక్క పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మళ్ళీ రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని వేళ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకొక పక్క పోలవరం ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఈవేళ పనిచేసి ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఆ గోదావరి వరద నీరుని ఈవేళ అందించబోతేటువంటి ప్రక్రియకి ఈవేళ శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎన్నో పరిశ్రమలు గత 5 సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తి ఈయన కక్షలకి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక లూలు కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఇట్లా ఎన్నో కంపెనీలు ఏదైతే రాష్ట్రం వదిలిపోయాయో
మళ్ళీ ఆ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు అందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈరోజు మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ను సాధించుకోగలిగాం, మెట్రోలను తీసుకురాగలుగుతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ఈవేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు 2047 కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజడులు సృష్టిస్తూ శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేతే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు, రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక రాజు అయినా ఒక పాలకుడైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్టం ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్ లో పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఒక కొత్త కథను అల్లి ఎల్లో మీడియా ప్రచురిస్తుంటే దానిని బట్టి సిట్ తన దర్యాప్తును ముందుకు తీసుకెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు సమర్పించని రిమాండ్ రిపోర్టులు కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు ముందుగానే ప్రచురితం అవుతున్నాయంటేనే సిట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే ఇలాంటి దుర్మార్గమైన కథనాలను రాసి సిట్ ను నడిపిస్తుందని ధ్వజమెత్తారు. చెప్పి ఈరోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చేకల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా, ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది. దాంట్లో భాగంగానే మొన్న కూడా చూసినాము 1,90,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండిసికి సంబంధించినవి కూడా కేవలం ఒక 9,000 కోట్ల కోసం ఈ మైన్స్ అన్ని కూడా గ్యారంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది. బాగా చూసినారు అంటే ఈ రెండు పత్రికలో, ఈనాడు జ్యోతి పత్రికలో వచ్చే కథనాంశాలు కానీ ఇవన్నీ బాగా చూసినారు అంటే 4 to 9 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడే కానీ తన ఏం కావాలని అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి ఉండేది కాదు మ్యాటర్. ఏదో ఒక మ్యాటర్ని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసేది, అది తీసుకొని వచ్చి అసెంబ్లీలో గందరగోళం చేసే పరిస్థితి ఆ రోజు మనం చూస్తున్న సందర్భం. ఈరోజు కూడా సేమ్ అదే స్ట్రాటజీనే వాడుతోంది. ఈరోజు సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తోంది అందరికీ తెలిసినదే. సిట్ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు. సబ్మిట్ చేయకముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తుంటాయి. అది ఏ విధంగా అవుతుంది? ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు, జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంటు, ఇవి కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళు ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి. ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట, ఎలక్షన్లలో పనిచేసినారంటారు, 3,500 కోట్లకు 300 కోట్లు పనిచేసినారంట, మిగతా 2,300 కోట్లు ఎక్కడున్నాయి? ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులను సీజ్ చేశారనే ఒక పద్ధతిగా చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడా కానీ చూపించండి. ఒక నెరేటివ్ని బిల్డప్ చేస్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా కింద నుంచి పై వరకు ఒకటే లైన్ తీసుకుంటారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి పదే పదే మాట్లాడుతున్న సందర్భం చూసాను తప్ప ఈ పేపర్లలో వచ్చే కథనాల ఆధారంగానే చేసుకుంటా పోతా అంటే ఇంక ఎవడే కానీ ఉండలేరు అనమాట. నేను ఇంతకుముందు చెప్తున్న విధంగానే
జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు, సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ 2 పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి? వీళ్ళు ఎవరైతే దోషిగా చెప్తారో అతన్ని పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది. ఇంకెక్కడుందంటారు దీంట్లో? సో ఈ సిట్కి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే. మీరు బాగా చూసినారు అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ సంబంధించి, డిస్టిలరీస్కి సంబంధించి ఏ డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎవరు పర్మిషన్ ఇవ్వలేదే. ఆ డిస్టిలరీస్ పర్మిషన్ ఇచ్చినదంతా చంద్రబాబు నాయుడే. మరి సరే, డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా అవకతవకలు జరిగినాయి, బలవంతంగా ఉన్నారు. సో దీనిలో డిస్టిలరీస్ కూడా భాగస్వాములు అయినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఈ మందు సరఫరా చేసిన ఆల్ ది డిస్టిలరీస్ వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? సో దీన్ని ఏదో విధంగా ఎస్టాబ్లిష్ చేయాలని కొంతమంది ఆఫీసర్లను బెదిరించి వాళ్ళని అప్రూవల్ అని ఏదేదో కథనాలు చూస్తున్నాం. డెఫినెట్గా చట్టం ముందు ఉండేది, ఆ చట్టానికి అనుకూలంగా చట్టం ముందర నిలబెట్టి ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులోంచి అందరూ బయటకు. రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం. తమిళంలో ప్రమాణ స్వీకారం చేసిన కమల్ హాసన్ డిఎంకే పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన కమల్ హాసన్ மாநிலங்கள் அவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்டிருக்கும் கமல் ஹாசன் எனும் நான் சட்டத்தினால் நிறுவப்பெற்றதான இந்திய அரசியல் சட்டத்தின் மீது உண்மையான பற்றார்வமும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்தியாவின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் உறுதியாக பற்றி நிற்பேன் என்றும் நான் இப்போது ஏற்கவிருக்கும் கடமையினை நேர்மையாக நிறைவேற்றுவேன் என்றும் விழுமிய முறைமையுடன் உறுதி கூறுகிறேன். வணக்கம். కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట మండలం గంటి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పెరిగిన పింఛన్లు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సైతం ఎమ్మెల్యే బండారు ప్రజలకు వివరించారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు సౌకర్యాలు అమలు కానున్నాయని తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇంట్లో ఎవరికైనా వస్తున్నాయా? పెన్షన్ అందుతుందండి? మీకు వస్తుందా? 4000 రూపాయలు ఇస్తున్నారండి. ఓకే. దీపం పథకం 2 గ్యాస్ సిలిండర్లు పడ్డాయమ్మా. మరి పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మనవలు అదేనే? సరే అమ్మా, అయితే జరగాల్సి కూడా చేస్తారు. ఒకసారి చెప్పు. చెవులా చూపించావా? అమ్మా మరి ఏం చేయాలని చెప్పారు? సాధారణలోనా? పెన్షన్ కి అడుగుదామనా లేకపోతే ఏంటి, వైద్యానికి అడుగుదామనా? పెన్షన్ గా బుక్స్ ఏం చేసి స్లాట్ పెట్టించి వెళ్ళే ముందు నాకు చెప్పండి, చెప్తాం వాళ్ళకి పెన్షన్ వచ్చి రికమెండ్ చేయమని. సరే అమ్మ తల్లి. ఇంట్లో ఎవరికైనా వస్తున్నాయా? పెన్షన్ అందుతుందండి? మీకు వస్తుందా? 4000 రూపాయలు ఇస్తున్నారండి. ఓకే. దీపం పథకం 2 గ్యాస్ సిలిండర్లు పడ్డాయమ్మా. మరి పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మనవలు అదేనే? సరే అమ్మా, అయితే జరగాల్సి కూడా చేస్తారు. ఒకసారి చెప్పు. చెవులా చూపించావా? అమ్మా మరి ఏం చేయాలని చెప్పారు? సాధారణలోనా? పెన్షన్ కి అడుగుదామనా లేకపోతే ఏంటి, వైద్యానికి అడుగుదామనా? పెన్షన్ గా బుక్స్ ఏం చేసి స్లాట్ పెట్టించి వెళ్ళే ముందు నాకు చెప్పండి, చెప్తాం వాళ్ళకి పెన్షన్ వచ్చి రికమెండ్ చేయమని. సరే అమ్మ తల్లి. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో న్యాయవాదుల ధర్నా. న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ ను తక్షణమే అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని, న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్ 10 లక్షలు పెంచాలని డిమాండ్స్ తో సీనియర్ న్యాయవాది ఈవి జగన్నాథరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సహేతుక డిమాండ్లను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవి జగన్నాథరావు, బద్దల వెంకటరామయ్య, పసుపులేటి సత్య శ్రీనివాసరావు, దామల సంతోష్, ఎం కృష్ణయ్య, గోనెల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ గౌడ్, గురువులు రాజవ్, రావూరు ప్రసాద్, శేషకుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఐఏఎల్ తరఫున న్యాయవాదులకు కావాల్సిన డిమాండ్ల మీద మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. దీనికి మొదటిగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని,
అలాగే ప్రతి కోర్టులో కూడా సరైన ఆఫీసర్లని ఇంతవరకు చాలామంది ఖాళీలు ఉన్నాయి, పూరించాలని, అలాగే మహిళా న్యాయవాదులకి సపరేటు డైనింగ్, సపరేటు ఫెసిలిటీస్ ప్రతి కోర్టులను కల్పించాలని, తదితర న్యాయవాది కోర్టులపై మేమందరం కూడా ఈరోజు ఈ పిలుపుని ఐఐఎల్ పిలుపు మేరకు ఈ విధంగా మేము స్పందించడం జరిగింది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ న్యాయవాదులు న్యాయమైన కోరికలను తీర్చడానికి అనుమతించి తీర్చవలసిందిగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామికి భక్తులు హుండీల సమర్పించిన కానుకల నుంచి భారీ ఆదాయం లభించింది. 28 రోజులకు గాను 1,52,91,193 రూపాయల ఆదాయం వచ్చినట్టు డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వాహక అధికారి నల్లం సూర్యచక్రధర్రావు వెల్లడించారు. నగదు రూపంలో 12,67,800 రూపాయలు, అన్నప్రసాదం హుండీల నుంచి 26,12,993 రూపాయలు లభించాయి. అలాగే భక్తులు సమర్పించిన కానుకలో 47 గ్రాముల బంగారం, 1 కేజీ 600 గ్రాముల వెండి లభించాయి. మలేషియా, యుఎస్ఏ, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, నేపాల్ దేశాలకు సంబంధించి 24 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ఈ మొత్తం కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయం అసిస్టెంట్ కమిషనర్ డి సురేష్ బాబు వ్యవహరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవగా 1,52,91,193 రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. అలాగే 47 గ్రాముల బంగారం, 1 కేజీ 600 గ్రాముల వెండి మరియు 24 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో మందపల్లి ఏసీ సురేష్ బాబు, అలాగే టీవీఎస్ఆర్ ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి, మరి గ్రామస్తులు, భక్తులు, మరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులోకి ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రమాద స్థాయికి దగ్గరగా వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రాజెక్టులోని ఎగువ స్పిల్వే దగ్గర నీటి మట్టం 28.440 మీటర్ల నమోదు కాగా, దిగువ స్పిల్వే దగ్గర 18.680 గా నమోదు కాగా, ఎగువ కాపర్ డ్యాం దగ్గర 28.600 మరియు దిగువ కాపర్ డ్యాం దగ్గర 18.00 నమోదు అయింది. 48 రేడియల్ గేట్ల ద్వారా 2,51,411 క్యూసెక్ల వరద జలాలను దిగువకు వదులుతున్న జలవనరుల శాఖ అధికారులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మున్సిపల్ కార్యాలయంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మున్సిపల్ కమిషనర్ రూమ్ లో సంభవించిన ప్రమాదంలో ఏసీ, కంప్యూటర్, ల్యాప్టాప్, టేబుల్స్, చైర్స్ కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ముఖ్యమైన ఫైల్స్ కాలిపోలేదని, రికార్డులు, ఫైల్స్ అన్ని భద్రంగా ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ అన్నారు.
రాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జంగారెడ్డి గృహలోని కమిషనర్ ఛాంబర్లో ఉన్న సిస్టంతో పాటు పక్కన ఉన్న టేబుల్ అండ్ చైరు కాల్చివేయడం జరిగింది. ఎలాంటి ఇంపార్టెంట్ ఫైల్స్ కాలిపోలేదని తెలియజేస్తున్నాను. ఆ హీట్ వల్ల ఏసీ కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ల్యాప్టాప్ కొద్దిగా దెబ్బతినడం జరిగింది, అది కూడా పనికి రాకపోవచ్చు. ఈ సందర్భంగా ప్రజలకు కోరుతున్నాను, ఎలాంటి దినవారీ కార్యక్రమాలు పట్టగలరు. అలాగే ఎలాంటి ఇంపార్టెంట్ ఫైల్స్ కావచ్చు, మామూలు ఫైల్స్ కావచ్చు, ఎలాంటిది కాలిపోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓన్లీ ల్యాప్టాప్, సిస్టము, చైరు అండ్ టేబుల్ పక్కన దెబ్బతిన్నాయి. ల్యాప్టాప్ సిస్టమ్ పూర్తిగా కాలిపోయిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. బాల త్రిపుర సుందరి అమ్మవారు శాకంబరదేవిగా అలంకరణ. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని పాత కోరంగిలో గల పురాతన శివాలయంలో పవిత్ర మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ కురుంగేశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు కేఆర్కే సాయి ప్రసాద్ ఏకాదశ అభిషేకాలు, రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని శాకంబరిగా అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి సామాజిక కుంకుమ పూజలో పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం స్పర్శనం ఆపనాసనం అఘోరా పుష్పం కర్నూలు జిల్లా అదోని మండలం 12 లక్షల విలువ కల కర్ణాటక మద్యం జేసీబీతో ధ్వంసం. అదోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వివిధ దఫాలుగా పట్టుబడ్డ మొత్తం 94 కేసులలో పట్టుబడిన 2055 లీటర్లు కర్ణాటక మద్యాన్ని కర్నూలు ఏఎస్ పర్యవేక్షణలో అదోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ సైదల్ ఆధ్వర్యంలో నర్సింపచేయడం జరిగిందని, వీటి మొత్తం విలువ 12 లక్షల రూపాయలు మరియు నాటుసారాయి 17 కేసులలో 177 లీటర్ల నాటుసారాయిని నశింపచేసినట్లు ఎక్సైజ్ స్టేషన్ సిఐ ఎస్కే జే సైదుల్ మీడియా సమావేశంలో తెలిపారు. కర్నూలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి సార్ ఆధ్వర్యంలో గతంలో ప్రాపర్టీ డిస్ట్రక్షన్ ఆర్డర్ గౌరవనీయులైన డీసీ గారు ఇచ్చినటువంటి వాటి మేరకు వివిధ కేసులు కర్ణాటక లిక్కర్కి సంబంధించి 94 కేసులు, తర్వాత ఐడికి సంబంధించి 17 కేసులు 177 లీటర్లు, ఇది వచ్చేసి 2055 లీటర్లు, సుమారు ఇటు వర్త్ 12 లక్షలు ఉంటుంది. ఇవన్నీ సార్ ఆధ్వర్యంలో నశింపజేయడం జరిగింది. కర్ణాటక నుంచి మమ్మల్ని వివిధ కేసుల్లో గతంలో 2025 నుంచి, తర్వాత అంతకుముందు పట్టిన కేసులో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉంటుందో ఆర్డర్స్ దాని ప్రొసీజర్ అమలు చేసుకొని ఈ రోజు డిస్ట్రక్షన్ లో సార్ ఆధ్వర్యంలో నశించిన తర్వాత ఫర్దర్ గా మనము చార్జ్ షీట్లు అన్ని ప్రిపేర్ చేసి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా కేసులు ముందుకు జరుగుతాయి. ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా మాకు దొరికినప్పుడు దాన్ని మేము కస్టడీ రూమ్ లో, దాంట్లో ప్రాపర్టీ రూమ్ లో భద్రంగా పెట్టుకొని తర్వాత కెమికల్ రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత ఎఫ్ఎస్ఎల్ నుంచి, తర్వాత డీసీ గారి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఏఎస్ గారి ఆధ్వర్యంలో వివిధ కేసులు ఈ విధంగా చేసుకుంటూ కేసులను ఎప్పుడప్పుడు డిస్పోజ్ చేయడానికి ఇది ఒక సిస్టమ్ ఇలా ఉంటుందన్నమాట. మనం ఎంత తొందరగా స్పీడప్ చేస్తే కేసులు డిస్పోజ్ అవుతాయి, కోర్టులో కూడా పెండెన్సీ లేకుండా ఉంటుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం, అవి పెండింగ్ ఇన్వెస్టిగేషన్ నుంచి పెండింగ్ ట్రయల్లోకి వెళ్తాయి. ఈరోజు మొత్తం ఈ కేసులు సారథ్యంలో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ ఆదోని ఎస్కే సైద్. డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యము, అదేవిధంగా నాటు సారాయిలను ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. కర్ణాటక మద్యానికి సంబంధించి మొత్తం 94 కేసులలో పట్టుబడిన 2055 లీటర్ల మద్యం, దాని విలువ సుమారు 12 లక్షల రూపాయలు, దాన్ని ఇక్కడ నాశనం చేశాము. అదేవిధంగా నాటు సారాయికి సంబంధించి 17 కేసులలో 177 లీటర్ల నాటు సారాయిని ఇక్కడ పారవేయడం జరిగింది.
వీటిల్లో కొన్ని బీర్లు కూడా ఉన్నాయి. ఓకే రైట్. రామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొవిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, AIS. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.